సరే ఇప్పుడు మీరు రచయితలతో కూడా చాలా సాన్నిహిత్యం ఉంది కాబట్టి అవునవునవును. కొన్ని కొన్ని వెలుగులోకి రాని సంఘటనలు ఉంటాయి. వెలుగులోకి రాని ఘటనలు ఉంటాయి. వెలుగులోకి రాని కవులు ఉన్నారు, హ్మ్. కవితలు ఉన్నాయి. అవునా? ఆ! ఓకే. అది దాశరథి గారు అన్నాడు కదా! హ్మ్. ఈ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అని అద్భుతమైనటువంటి హ్మ్. పాట రాశాడు ఆయన. హ్మ్. 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 సో, మహాకవులు రాసినటువంటి గ్రంథాలు వెలుగు చూడనటువంటి సాహిత్యం కూడా చాలా గొప్ప సాహిత్యం ఉందనేటటువంటి హ్మ్. విషయాన్ని కూడా చాలా చక్కగా హ్మ్. రాశాడు ఓకే. దాశరథి గారు. ఓకే. అయితే నేను హై స్కూల్లో తెలుగు పండిట్‌గా చేసి సినిమా ఫీల్డ్‌కి వచ్చినాను కాబట్టి, హ్మ్. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం చదువుకున్నాను కాబట్టి, ఆత్రేయ గారన్నా, దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నా, డివి నరసరావు గారు వాళ్ళందరితో నాకు సాంగత్యం ఉండబట్టి, కాస్త నాకు ఫ్రెండ్స్ కూడా అటువంటి వాళ్ళే. ఓకే. నా వయసులో ఉన్న ఫ్రెండ్స్ కూడా మంచి సాహిత్యకారులు ఫ్రెండ్స్ అయ్యారు. హ్మ్. అందులో బివిఎస్ శాస్త్రి అని హ్మ్. ఒక రచయిత. ఓకే. అతను కొవ్వూరు సాంస్క్రిట్ కాలేజ్‌లో చదువుకున్నాడు. ఓకే. చాలా మంచి రచయిత. హ్మ్. ఇక్కడ మెడ్రాస్‌లో వీరమాచినేని బ్రదర్స్ అని ముగ్గురున్నారు. హ్మ్. ఆ ముగ్గురు వాళ్ళు నాటకాలు రాసేవాళ్ళు. హ్మ్. ఆ నాటకాలు అల్లూరి అల్లూరి సీతారామరాజు, హ్మ్. నాగమ నాయకుడు అలా చాలా నాటకాలు రాసేవాడు. హ్మ్. ఒక రాత్రి కూర్చొని ఒక సిగరెట్ పెట్టి తనకు కావలసినటువంటి టీ అక్కడ పెడితే తెల్లారేసరికి నాటకం రాసేవాడు. ఓహ్! అంత స్పీడ్‌గా రాసేటటువంటి వాడు. హ్మ్. సో, అతను బివిఎస్ శాస్త్రి. అతను నాకు మిత్రుడయ్యాడు. హ్మ్. అతను ఆడపిల్లలో ఒకరి కవిత రాశాడు. హ్మ్. ఆ ఆడపిల్లలో కవితని శ్రీశ్రీ చాలా మెచ్చుకున్నాడు. కవిత పేరే ఆడపిల్లలు. ఆడపిల్లల మీద కవిత. ఆడపిల్లల మీద కవిత. ఆడపిల్లలు. ఓకే. ఓకే. టైటిల్ కూడా ఆడపిల్లలే. టైటిల్ కూడా ఆడపిల్ల. టైటిల్ కూడా ఆడపిల్లలే. హ్మ్. ఒకసారి తనికెళ్ళ భరణి గారు నాకు ఫోన్ చేశారు. జయకుమార్ గారు బివిఎస్ శాస్త్రి అనే అతను నీకు బాగా మంచి మిత్రుడంట కదా! హ్మ్. అతను గురించి మీకేమన్నా తెలుసా అని అడిగాడు. తెలియకపోవటం ఏంటండి, అతని గురించి మెడ్రాస్‌లో నాకే బాగా తెలుసు. హ్మ్. నాకు బాగా మంచి మిత్రుడు. అతను తీసుకెళ్ళి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కూడా పరిచయం చేశాను. నాకు బాగా సన్నిహితుడు అని చెప్పా. అయితే ఆయన రాసిన కవితలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయనంటే, ఆయన ఆడపిల్లలు అనేటటువంటి కవిత రాశాడు. హ్మ్. ఆ కవిత నాకు చాలా బాగా నచ్చింది అని అన్నా. హ్మ్. ఆ ఆడపిల్లల కవిత శ్రీశ్రీకి కూడా బాగా నచ్చిందంట అని అన్నాడు. అవును, శ్రీశ్రీ గారు కూడా విని చాలా మెచ్చుకున్నారు బివిఎస్ శాస్త్రిని అని అన్నారు. ఆ కవిత శ్రీశ్రీ మెచ్చుకున్న కవిత పేరేంటంటే ఆడపిల్లలు అనేది. హ్మ్. ఆ ఆడపిల్లలు శ్రీశ్రీ ఎంతగా మెచ్చుకున్నాడంటే, ఆ కవిత ఏంటంటే ఆడపిల్లల మీద. ఆడపిల్లలు ఆడపిల్లలు అవనియంత ఆడపిల్లలు ఎండలో చిరువాన జల్లులు మంచు కురిసిన బొండు మల్లెలు. హ్మ్. ఆడపిల్లల మీద. ఓకే. అమల గౌతమి అలలపై ప్రాతఃపవిత్ర సమయంలో సెలయేళ్ల మించి శాద్వలాల మించి చటుక్కున దూకే లేడి పిల్లలు ఆడపిల్లలు. వాహ్! హ్మ్. చతుస్సముద్ర కాసానంలో ధాత్రి మృడాల పత్రం మీద ముచ్చటగా పడ్డ సలిల బిందులు ఆడపిల్లలు అన్నాడు. ఈ కవిత చదివి వినిపిస్తే శ్రీశ్రీ గారు ఆడపిల్లల్ని ఎంత ఎత్తు నుంచి చూసేవయ్యా అని అభినందించారు ఆయన్ని. హ్మ్. ఇందులో అసలు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అమల గౌతమి అలలపై లేడి పిల్లలు ఆడపిల్లలు మంచు కురిసిన బొండు పిల్లలు అని ఎవరైనా రాస్తారు, అందరికీ అర్థమవుతుంది. చతుస్సముద్ర కాసారంలో, చతుస్సముద్రం అంటే 4 సముద్రాలు కదా. అవును. ఈ 4 సముద్రాలు అనేటటువంటి కాసారం చెరువులో భూమి అనేది తామరాకైతే, ఆ తామరాకు మీద పడ్డ నీటి బొట్లు ఆడపిల్లలు అని రాశాడు. హ్మ్. అంటే ఆడపిల్లలు, భూమి మీద ఉన్న ఆడపిల్లలు నీటి బొట్లుగా కనిపించారు అని అంటే, శాస్త్రి ఆడపిల్లల్ని ఎంత ఎత్తు నుంచి చూసేవయ్యా అని శ్రీశ్రీ ఆయన్ని అభినందించడం చాలా గొప్ప విషయం. ఓకే. సో ఆ కవిత నేను చదివి వినిపించాను తనికెళ్ళ భరణి గారికి. భరణి గారు ఆ కవిత రాసుకున్నారు. తర్వాత అతని మీద ఒక 2 పేజీలు చిన్న
వ్యాసంలా కూడా రాశాను. ఉమ్, అవన్నీ సేకరించి తనికెళ్ళ భరణి గారు ఉమ్, రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి దగ్గర ఎక్కడ రాజమండ్రి దగ్గర ఆయన మిస్సెస్ ఆయన చనిపోయాడు. అవునా? ఓ, ఆ బివి శాస్త్రి అనేటటువంటి రచయిత చనిపోయాడు. ఓకే. ఆ వీరమాచార్య బ్రదర్స్ వాళ్ళకి బాగా సన్నిహితులు, వాళ్ళ నాటకాలు రాశాడు. ఉమ్, సో తనికెళ్ళ భరణి గారు వెళ్ళి ఉమ్, ఆ ఇంటికి వెళ్ళి ఆవిడ్ని కలిసి ఆ ఇంట్లో అటక మీద ఏదో మూట ఉంటే మూట తీస్తే ఆ మూటలో ఇతను రాసినవన్నీ ఉన్నాయంట. ఓ, ఉమ్, సో అందులో అక్కడ అతని ఇష్టదైవం ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దేవుడి మీద ఒక 400 పద్యాలు రాశాడంట. ఆ, అందులో సెలెక్ట్ చేసుకుని కొన్ని పద్యాలు తీసుకుని ఉమ్, ఆ పద్యాలు తర్వాత అతని మీద నాలాగా రాసినటువంటి వ్యాసాలు, ఆడపిల్లల కవిత అంతా తీసి ఒక బుక్గా ప్రింట్ చేసి ఉమ్, తనికెళ్ళ భరణి గారు ఆ బుక్ ఇనాగరేషన్ రాజమండ్రిలో పెట్టి ఉమ్, ఆ బివి శాస్త్రి మిసెస్ని పిలిచి ఆవిడకి సన్మానం చేసి శాలువా కప్పి ఆ బుక్ ప్రారంభోత్సవం చేసి ఆవిడకి ఒక పర్సు కూడా ఏర్పాటు చేశారు తనికెళ్ళ భరణి గారు. వావ్. సో ఈ విధంగా మరుగున పడిపోయినటువంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. ఓకే. ఆ విధంగా బివి శాస్త్రి నాకు ఒక మంచి మిత్రుని, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రతిభకి ఒక వెలుగు వెలుగు వచ్చింది కలిచట్టు చేసినటువంటి ఆ ఘనత భరణి గారు. తనికెళ్ళ భరణి గారికి దక్కింది. థ్యాంక్ యూ అండి.